ఆ స్పిన్నింగ్ మిల్లుకి సంబంధించిన బకాయిలు ఆ వైసీపీ గవర్నమెంట్లో మీకు న్యాయంగా రావాల్సిన బిల్లులు రాకపోవటం, అట్లాగే మీరు ఆ రోజున మీ సహచర ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన జోగి రమేష్కి సంబంధించిన ఆయన బాబాయికి సంబంధించిన బిల్లులు రావటం, మీ ఆగిపోవటం నిజమేనా? ఆ ప్రభుత్వ హయాంలో కావండి, అంతకు ముందు నుంచి కూడా రావాల్సి ఉన్నాయి. నేను ఎలక్షన్లు అయిన తర్వాత ఒక 3 మాసాల తర్వాత, ఇది 2019 ఎన్నికలైన తర్వాత ఇట్లా ఆగిపోయి ఉన్నాయి, మా ఇండస్ట్రీ బాగాలేదు, రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారండి. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, త్వరలో చూసి చేస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చారండి నాకు. సరే నేను వదిలేశాను. ఒక 5-6 మాసాలు గడిచిన తర్వాత మళ్ళీ అడిగాను. అడిగితే లేదు ప్రసాద్, త్వరలో చేద్దాం, ఇప్పుడిప్పుడే కొద్దిగా సర్దుకుంటున్నాం కదా, ఒక్కో పథకం అవుతుంది, చేద్దాం అని చెప్పారు. ఈ రకంగా అడగటం జరగటం, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వటం కొంతమందికి. బట్ నాదైతే నేను కరెక్ట్గా ఎన్నికలైన తర్వాత 3 months తర్వాత అడిగారనమాట. అట్లా జరిగిపోతూ ఉందండి. అది ఎన్ని రోజులు కావలేదు. ఈ లోపల ఈ జోగి రమేష్ వాళ్ళ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు గారికి కూడా స్వర్ణలత టెక్స్టైల్స్ ఆర్ సంథింగ్ ఏదో ఒక స్పిన్నింగ్ ఇండస్ట్రీ ఉంది, వారికి దాదాపుగా 12 కోట్లు 13 కోట్లు ఇన్సెంటివ్స్ రావాల్సి ఉంది, అది ఇచ్చారు. అప్పటికే నేను చాలా అంతకుముందు 3 నెలలకు 4 నెలలకు అడిగేవాడిని, తర్వాత నెల అడగటం మొదలెట్టాను. అదేంటి సార్ వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు, ఎవరో పులివెందులలో కొంతమందికి ఇచ్చారు, ఇంకో చోట వాళ్ళకి ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి నేను కొంచెం వాయిస్ పెంచి అడుగుతున్నాను. కానీ నేను అడుగుతున్నానని తెలిసే వాళ్ళు కూడా అడగటం మొదలెట్టారు. కానీ చివరిలో 2023లోనే ఎప్పుడో జోగి వెంకటేశ్వరకి ఇచ్చారు. అక్కడ తిరుగుతా వెంకటేశ్వరని అక్కడ కలిశారు. ఏంటి వెంకటేశ్వర అంటే, మా వాడిని తగిలిచ్చాను, మావాడు ఏదో చెప్పి తీసుకొస్తున్నాడు అని చెప్పారు. అయిపోయిన తర్వాత నేను ధనంజయ రెడ్డి గారిని అడిగాను, అదేంటి సార్, నేను ఇప్పుడు ఎలక్షన్ అయినప్పటి నుంచి అడుగుతున్నాను, ఇప్పుడు దాదాపుగా 4 సంవత్సరాలు దాటింది, నాకు ₹1 ఇవ్వకుండా నేను తీసుకొచ్చి నాతో పాటు కలిసిన వాళ్ళని తర్వాత సరే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు కూడా వెళ్ళి కలిసి వచ్చారు. మొదట్లో అయితే మేము ఇద్దరం కలిసి ప్రయత్నం చేసాం. అంటే తన కూతురు పెళ్ళి ఉందంట, అందుకని రిలీజ్ చేయాల్సి వచ్చింది కూతురు పెళ్లి కోసం అని చెప్పారు. కూతురు పెళ్ళి అయితే ఇతనికి ఏం సంబంధం అండి, అది వాళ్ళ బాబాయ్, ఇది తనకేం సంబంధం లేదు అంటే, లేదు దాంట్లో తను కూడా ఏ పార్ట్నర్షిప్ లేదు సార్, అది అబద్ధం, అతనికి వాళ్ళ బాబాయ్ది అది, అంతవరకే అది చేసినందుకు వాళ్ళ బాబాయ్ అన్న మరి హెల్ప్ చేస్తారని మనకు అదంతా తెలియదు తప్పితే అని చెప్పి అన్నాను. లేదు అతను మాకైతే వచ్చి నాదే, అది నాకే డబ్బులు కావాలి, నా కూతురు పెళ్ళి అని ఇచ్చామని చెప్పారు. సరే అతనికి ఇచ్చినందుకు నాకేం బాధ లేదు, అదంతా నాకు అనవసరం, నేను ఇప్పుడు 4 సంవత్సరాల పైనుంచి అడుగుతున్నా, నాకు ఇవ్వండి అని చెప్పి నేను గట్టిగా అడిగానండి. అడిగితే లేదు ఇస్తామన్నారు. నేను తర్వాత ఇంకా కొందరు పెద్దలు, పార్టీ పెద్దలతో కూడా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టాను. ఇక అది జరుగుతూనే ఉంది. ఈ లోపల నేను అక్కడ ఉన్న వాతావరణంలో ఇమ్మడలేక ఇక రాజకీయాలకు దూరం అవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని నేనంతా నా పందా వేరుగా వెళ్ళిపోవటం మొదలైపోయింది. అప్పటికే చాలా కాలం నుంచి. సరే ఆ దిశలో 2024 జనవరిలో నేను ఇక వెళ్ళిపోతాను పార్టీ నుంచి, డబ్బులు ఇస్తే ఆగుతాడేమో అనే ఉద్దేశంతో నాకు వెంటనే డబ్బులు కొంత ఇవ్వడం జరిగిందండి మా ఇండస్ట్రీకి. ఇది రావాల్సి అప్పటికి 5-6 సంవత్సరాల పైన అయింది. అవి రావాల్సి కూడా ఆ నిమిషంలో రావాల్సినవి కాదు, చాలామందికి ఇచ్చారు, ఇచ్చినట్టుగానే నాకు ఇచ్చారు అంతే తప్పితే ఆ జోగి రమేష్ చెప్పినట్టు నేను పోయి కాళ్ళలో ఏళ్ళలో పట్టుకోలేదు. ఇంతవరకు నా ఆత్మగౌరవాన్ని ఎప్పుడు దెబ్బ తీసుకోవాలా, భవిష్యత్తులో కూడా తీసుకోను. ఇప్పుడు ఇంకా స్టిల్ నాకు రావాల్సి ఉన్నాయి. మొన్న కొన్ని రిలీజ్ అయినాయండి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒక 288 కోట్లు రిలీజ్ చేసింది, అందరూ ప్రపోర్షనేట్గా ఇచ్చింది, నాకు కూడా ప్రపోర్షనేట్గా ఇచ్చారు. కానీ నేను వెళ్ళేమి ఎవరిని ఆబ్లిగేషన్ అడగలేదు, తీసుకోలేదు. అందరితో పాటు నాకు ఇప్పుడు వస్తే అప్పుడు వస్తాను. అప్పుడు అసలు ఆగిపోయినాయి కాబట్టి, ఎవరికి ఇవ్వట్లేదు కాబట్టి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కాబట్టి నేను అడగటం జరిగింది. చివరిలో వాళ్ళు ఇచ్చింది మటుకు ఏదో రకంగా ఈ డబ్బు ఇచ్చి ఇతను ఆపాలి, వెళ్ళకుండా చూసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. నాకు రావాల్సిన డబ్బులు నేను తీసుకున్నా కానీ వాళ్ళ దగ్గర దానమో ధర్మమో లేకపోతే ఇంకోటి ఏమీ నాకు ఇవ్వలేదు. వాడు వెదవ కాబట్టి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడండి. మీరు చూడండి, అతను మాట్లాడిన మాటలు చాలా వెకిలి మాటలు, పనికిమాలిన మాటలు అన్నీ మాట్లాడున్నాడు. అది అతని సంస్కారం, అతని విజ్ఞత. డబ్బులు వచ్చిన తర్వాత నేను మారటం అయిందేం కాదు. అప్పటికే నేను చాలా గ్యాప్ వచ్చేసిందండి పార్టీకి నాకు. నేను దానికి ముందే చాలా వాటిలో నేను పోటీలు చేయనని, ఇదంతా మా కర్మ, నేను వెనకటి తరహా రాజకీయ నాయకుడికి మిగిలిపోయానని ఎన్నో డైరెక్ట్గా నేను మాట్లాడేసి, ఎందుకంటే ఆ వాతావరణం నాకేం నచ్చలేదు కాబట్టి. మీరు హింట్స్ ఇస్తూనే వస్తూ అన్నారులేండి, ఓపెన్గా బహిరంగంగా. నేను ఎన్నో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాను. మీరు వైసీపీలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా కొనసాగారు. అదే వైసీపీలో ఎమ్మెల్సీగా
ఆ రోజు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యంలో అత్యంత దగ్గరగా మసిలే ఒక తలసిల రఘురామ్ అనే ఒక ఎమ్మెల్సీ. వీళ్ళిద్దరూ యాదృచ్ఛికంగా మైలవరం నియోజకవర్గంలో ఒకళ్ళది గొల్లపూడి, ఒకళ్ళది ఇబ్రహీంపట్నం, మీ కాన్స్టిట్యున్సీ. అవునండి. వాళ్ళేమో పవర్ సెంటర్లో ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ కార్యక్రమాల్లో మీ వ్యవహారాల్లో వాళ్ళు కంట్లో నలుచుగా కొంత మీరు వీళ్ళిద్దరి నుంచి ఉక్కపోత ఎదుర్కొంటున్నారనే వార్తలు వాళ్ళు ఎక్కడెక్కడైతే స్పందిస్తున్నారో మీరు అంతేఘాటుగా బహిరంగంగానే స్పందిస్తూనే ఉండేవాళ్ళు. ఈ ఘటనల మీద మీరు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలిసి ఈ సమస్య ఇది అని చెప్పేసి మీరు నేరుగా ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? చెప్పాను. నేను అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వచ్చాను. అప్పుడు నేను రాను, నేను అసలు నాకు సంబంధమే లేదు, ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూర్చుంటే పిలిపించారండి. పిలిపించి నాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఒక దాదాపుగా 1 అవర్ కూర్చొని మాట్లాడుకున్నాము. నేను అన్నీ చెప్పాను, నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, సమస్తం ఆయన దృష్టిలో పెట్టాను. పెడితే అంటే మనం ఏ పార్టీలో అయినా లేకపోతే ఏ కుటుంబంలో అయినా విభేదాలు వచ్చినప్పుడు ఎవరు వర్షం వాళ్ళకు ఉంటుందండి. ఆ కుటుంబం పెద్ద అయినా ఆ పార్టీ పెద్ద అయినా చేయాల్సింది ఏంటంటే ఎవరు తప్పు అయితే వాళ్ళని మందలించటం, సరిదిద్ది ఇద్దరు కలిసి పని చేసుకోండి అని చెప్పటం రివాజు. కానీ నాకు ఆ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడేది ఓ దాదాపు సంవత్సరాల ముందే. ఆయన చెప్పింది ఏది కూడా నేను సాటిస్ఫై అవ్వాల. ఎందుకంటే మనం చెప్తున్న దాంట్లోకి ఆయన వెళ్ళట్లేదు. అప్పుడు ఆయన ఎంతసేపటికి ఆయన అనుకున్నదే నాకు చెప్తా ఉన్నారు. మీరు జోగి మనోడు ఇప్పుడు క్యాడర్ మీటింగ్ పెట్టారండి. ఈ గొడవ జరుగుతున్న దిశలో నేను అసలు అంటి ముట్టినట్టుగా ఉంటున్నప్పుడు ఇది ఎలక్షన్ కంటే కూడా దాదాపు 1 year బిఫోర్ క్యాడర్ మీటింగ్ పెట్టారు. కాన్స్టిట్యున్సీలో ఉన్న మెయిన్ లీడర్స్ అందరినీ పిలిచారు, ఒక 50 మందిని ఆయన ఆఫీస్లో పెట్టి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కుండబద్దలు కొట్టి చెప్పారు, జోగి రమేష్ ఇబ్బంది పెడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, మా కాన్స్టిట్యున్సీలో అసలు ఏ ఇబ్బంది లేదు, అంతా సాఫీగా సాగిపోతున్న దాంట్లో ఇతనే వచ్చి వాళ్ళ అనుచరుల్లో ఒక 10 మందిని పెట్టి అంతా డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పి. జోగి మంచోడు, జోగి మనవడు, జోగి ఎక్కడ పోతాడు, జోగే గెలిపించి తీసుకొస్తాడు, ఆ వేదిక మీద నన్ను పక్కన పెట్టుకొని ఆ 50 మందిని ఉద్దేశించి. ఇక ఆ వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అసలు ఇతని దగ్గరికి ఎందుకు వచ్చాము, ఇతను మన ఎందుకు పిలిపించాడు, మనం ఏం చెప్పాము, అతను ఏం అర్థం చేసుకున్నాడు, డైరెక్ట్ చేసిన వ్యాఖ్యలండి. ఎందుకంటే సమస్య ఉందని చెప్తే జోగి మంచోడు, జోగి మనవడు, జోగి మంచోడు కాదో ఆయన మాత్రం మాకు తెలియదా, జోగి గెలిపించగలిగేవాడో లేదో మాకు తెలియదా, జోగి 2014లో మీరు టికెట్ ఇస్తే ఓడిపోయాడుగా, 2019లో ఆయన పోయి పెడన్లో పోటీ చేసుకుంటే నేను మైలవరంలో నేను పోటీ చేసి నేను గెలిచాక జోగి నన్ను వచ్చి సంకరెత్తుకొని తిప్పి ఏం గెలిపించలేదుగా. జోగి అనుచరులు ఎవరైతే ఉన్నారో లేకపోతే జోగి కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళు పార్టీకే పనిచేశారు. నేను అదేమి కాదంట్లా, వాళ్ళు చేయలేదు, నాకు అదేం మాట్లాడలేదు, అది కాదు. కానీ 14లో ఓడిపోయిన వ్యక్తి 19లో గెలిచిన నన్ను 24లో అతను గెలిపించుకొస్తాడని ఈ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఎట్లా చెప్తాడు? నేను మొత్తం వదిలేసి నా వ్యాపారాలు కుటుంబం వదిలేసి నేను 2019లో మీరు రమ్మంటే వచ్చిన పిలుపు మేరకు నేను పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటే మళ్ళీ అంతమంది ముందు పట్టుకొని ఆయన ఇక నేను ఆ రోజు మెంటల్గా డిసైడ్ అయిపోయానండి, అసలు అసాధ్యం ఇతని దగ్గర పనిచేయటం, అసలు ఇతనితో కొనసాగటం కూడా. అసలు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం జబ్బు చెప్పినప్పుడు ఆ జబ్బుకి ఏదో ట్రీట్మెంట్ చేయాలి కదా. ఆ వ్యాఖ్యలు మిమ్మల్ని బాగా గాయపరిచినాయా? అది ఇక చాలా అదే తెలియంది ఒకళ్ళకి కాదు, 50 మంది ఉన్నారు కదా, అందరి ముందు మాట్లాడి వీటిలో ఇప్పుడు ఏదైనా ఒక తప్పు మాట చెప్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు, అసలు మనందరం సమక్షంలో జరిగింది ఏంటి, కృష్ణప్రసాద్ గారు చెప్పేది ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటారు కదా. ఆయన చేసిన అంటే చాలా అయ్యాయి ఏదో రకరకాలు చెప్పి చివరికి మాటల్లో కంక్లూజన్ ఏంటంటే జోగి మనోడు, జోగి మంచోడు, జోగి క్యాప చెప్తా గెలిపించుకొస్తాడు. అరే నన్ను ఇబ్బంది పెడుతున్నాడయా, కాన్స్టిట్యున్సీలో పుల్లలు పెడుతున్నాడు, తగులు పెడుతున్నాడు అని చెప్పి మనం చెప్తుంటే ఆ పిలిచి నువ్వు అరవాల్సింది జోగిని, చెప్పాల్సింది ఏంటి ఆ మీటింగ్లో, ఇదిగో కృష్ణప్రసాద్ అక్కడ ఎమ్మెల్యే, కృష్ణప్రసాదే రేపు పోటీ చేయబోతున్నాడు, రేపొద్దున ఈ జోగికి ఈ గొడవలన్నీ మీరు పట్టించుకోబాకండి, అతని పని అతను చేసుకుంటాడు, మీ పని మీరు చేసుకోండి, ప్రసాదానికి మీరు నిలబడినాను కదా చెప్పాల్సింది నాయకుడు. అసలు సగం తగాదలకు కారకుడు ఆయన. ఇప్పుడు తగాదలు వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాల్సింది అక్కడ కూర్చోబెట్టకుండా నువ్వు మా తాత అంటే గిట్లనే అవుతాయి గొడవలన్నీ కూడా. అందువల్ల ఆయనకి సమస్య, దానికి పరిష్కారం ఆయన దగ్గరే ఉండవు. సమస్య ఉంటే పరిష్కారం గాలికి రావాల్సిందే తప్పితే ఆయనగా దాన్ని పరిష్కారం చేయడు ఆయన.